అయితే నా బుక్స్ అనమాట. సో నేను చాలా వరకు రిఫర్ చేసింది ఎకనామిక్స్ అండ్ సివిక్స్ అండ్ హిస్టరీ. నేను రిఫర్ చేసింది, నేను స్టడీ చేసింది. అయితే తర్వాత మనకి సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ అవుతాయి అన్నమాట. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనకి ప్రిపరేషన్కి మనం స్టడీ చేయడానికి. సో ఎక్కువగా నేను ఇష్టపడింది ఏంటంటే, చాలా వరకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే, అన్ని సబ్జెక్ట్స్ ఇష్టమే, కాకపోతే అంటే మనకి స్టడీ పరంగా అని తీసుకుంటే బిజినెసింగ్ లా అంటే అది డిగ్రీలో ఫామ్ అవుతుంది అనమాట. సో బిజినెస్ వ్యాపారం ఎలా చేయాలి, అదే దాంట్లో ఉన్న టెక్నికల్స్ ఏంటనేది ఇదనమాట. నేను ఇంతవరకు కూడా పార్ట్ టైం స్టడీ చేస్తూ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ తర్వాత పార్ట్ టైం వర్కే చేసిన, అదే బిజినెసింగ్ లాలోనే పార్ట్ టైం నేను చేసిన అనమాట. సో చూడండి, ఇప్పుడైతే డిగ్రీ బుక్స్ అయితే మన దగ్గర లేవు, అవి కొంతమందికి ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇది నూతన ఆర్థిక సంస్కరణ అంటే ఇది ఎకనామిక్స్. ఇది బుక్స్ మస్తుగా ఉంటే మంచి మన దగ్గర. ఇది భారతీయ రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ వివరణ ఇందులో ఉంటుంది. ఎక్కువ శాతం చట్టాలు ఉల్లంఘన గురించి అన్ని గురించి కూడా ఉంటుంది. నేను చాలా మనీ పెట్టి కొనుక్కున్నాను. చూడండి, ఇది సివిల్స్. చూడండి, సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, డిఎల్, జిఎల్. ఇక్కడికి వచ్చారు కదా, టిఎస్పిఎస్సి, ఏపీఎస్ఎస్సి మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకి తెలుగు సమగ్ర గ్రంథాలు అంటే ఇదనమాట. దీంట్లో ఉన్న సిలబస్ నేను చాలా మనీ పెట్టి అయితే నేను ఇది కొన్నాను. దీన్ని రాసిన వారైతే ప్రభాకర్ రెడ్డి గారు. చాలా మనీ పెట్టి నేను చాలా మనీనే ఇక్కడ ప్రొవైడ్ చేశాను అనమాట. చేస్తే ఇక్కడ ఒక సబ్జెక్ట్ వారిగా ఉండేవి అనమాట. ఇవన్నీ చూడండి, విషయ సూచిక, రాజ్యాంగ నిర్వచనము, అర్థ వివరణ, భారతీయ రాజ్యాంగ చరిత్ర, రాజ్యాంగ పరిషత్తు, రాజ్యాంగ మూలాధారాలు, భారత రాజ్యాంగ స్వభావం, భారత రాజ్యాంగ విశిష్ట లక్షణాలు, షెడ్యూల్, ఈ రాజ్యాంగ ప్రవేశిక, తాత్విక పునాదులు, భారత రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణ కలియిక, భారత భూభాగం అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు చూడండి, భారత భూభాగానికి వచ్చినప్పటికీ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రాంతీయ మండలాలు, పౌరుషత్వము, ప్రాథమిక హక్కులు. ఇంకా మళ్ళీ ప్రాథమిక హక్కులకు వచ్చేసరికల్లా షెడ్యూల్స్ ఎలా పెట్టాడు చూడండి ఒకసారి. హక్కుల వర్గీకరణ, రకాలు, ప్రాథమిక హక్కుల స్వాభావిక లక్షణాలు, ప్రాథమిక హక్కులపైన గల పరిమితులు, ప్రాథమిక హక్కుల సంరక్షణ, విస్తరణ, న్యాయ స్థానాల పాత్ర, ప్రజా ప్రయోజనాల వ్యాజ్యులు, ఇక్కడ ప్రాథమిక విధులు, రాజ్య విధాన అనేక ఆదేశిక సూత్రాలు. చూడండి, నిర్దేశక నియమాల వర్గీకరణ, నిర్దేశక నియమాల అమలు తీరు, నిర్దేశక నియమాల స్వాభావిక లక్షణాలు, ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య గల సంబంధం, ప్రాథమిక హక్కుల ఆదేశిక సూత్రాల మధ్య గల తేడాలు, భారత సమైక్య విశిష్టత లక్షణాలు, రాజ్యాంగంలో ఏకకేంద్ర మరియు సమైక్య లక్షణాలు. సో చూడండి, రాజ్యాంగం అంటే ఏమిటి నిర్వచనకు వచ్చేసరికల్లా దాని యొక్క అర్థ వివరణ కూడా వస్తుంది అనమాట. రాజ్యాంగ చరిత్ర, భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగ చరిత్రను ఎవరు రాశారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇది చాలా మనకి వేరే కంట్రీస్తో పోలిస్తే మన చాలా పెద్ద రాజ్యాంగం అనమాట. దీంట్లో ఉన్న రాజ్యాంగంలో ఉన్నంత షెడ్యూల్ అసలు ఏ దేశంలోనూ కూడా లేవండి. మన భారతదేశ రాజ్యాంగంలో ఉన్న కొన్ని ప్రాథమిక విధులైతేనేమి, ప్రాథమిక హక్కులైతేనేమి, ప్రాథమిక మనిషికి సంబంధించిన బ్రతకడానికి ఉపయోగపడిన ప్రతిది కూడా ఇంత చాలా అంటే దేంతో పోల్చారు తెలుసా? ఏనుగుతోటే పోల్చారు మన భారత రాజ్యాంగం అనమాట. అంత విశిష్టత ఉంది మన భారత రాజ్యాంగానికి. మన భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు, అతను ఏ షెడ్యూల్కి సంబంధించిన ఆయన అంటే, మన 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 దరిద్రం ఏంటంటే, మన భారత దరిద్రం అంటే
క్యాస్ట్లకి విభజన కదా. అంటే వాళ్ళు ఏం చెందిన వాళ్ళంటే మాలలకు చెందినవారు అనమాట. మాలలు ఏం చేసేవారండి, పూల మాలలు కుట్టుకుంటూ అమ్ముకుంటూ బతికేవారు. వాళ్ళలోని సమాజంలో ఒక చిన్న చూపు అనమాట. వాళ్ళని వేరేగా చేసి అలాగే చూడండి, చాలా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ ఇలాగ షెడ్యూల్స్ ఉంటాయి, ఓసీ ఇలా ఉంటాయి కదా. మన దరిద్రం, మన భారతదేశానికి పెట్టిన దరిద్రం అది. మరి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ ఎంత హైట్ ఉంటుందో తెలుసా? హైటు, వెయిట్, పర్సనాలిటీ, పికప్ చాలా అందంగాడు, 6 అడుగుల ఆజానబాబుడు, హైటు, వెయిట్, పర్సనాలిటీ చాలా పికప్ ఉన్న మనిషి. అయినప్పుడు కూడా ఆయన 18 సంతానం వాడు అనమాట. వాళ్ళ అమ్మకి 18 అని పిల్లలండి. ఈరోజు ఒకళ్ళు ఇద్దరిని కాయిస్తేనే ఇంకా అయిపోయింది. ఇంకా ఏంటి జీవితం, ఇంతమంది పిల్లలు ఎలా పోషించాలి, ఎలా బ్రతకాలి అనే ఇదైతే మనకి మాటలైతే వినబడతాయి అన్నమాట. ఒక పిల్లలకి, ఇద్దరు పిల్లలకి మనకి మాట్లాడాలి ఇంట్రెస్ట్. కానీ అంబేద్కర్ 18 సంతానంలో అయినా 17వ వాడు అనమాట. అయితే ఈ అంబేద్కర్ ఒక భావం ఏంటి తెలుసా? దళితవాడిలో దళితుడై పుట్టడం, చదువుకునే పాఠశాల చిట్ట సవరణ, అట్టి అరసలో కూర్చోడం, దేవాలయ ప్రవేశానికి నోచుకోకపోవడం, అగ్ర కులాల వారంతో ఇతను వర్గీకరించబడి అన్ని విధాలుగా అతన్ని చాలా, వీడు ఒక ఈ కులానికి సంబంధించిన వ్యక్తి, ఇతను మనం ముట్టుకోకూడదు, ఇతను మనం చదివించే స్కూళ్ళు కూడా, పిల్లలు అయితే స్కూళ్ళకి వెళ్తే వాళ్ళతో అతను కూర్చోడానికి కూడా అర్హత లేని వారు అంబేద్కర్ అనమాట. చాలామంది పిల్లలు ఇక్కడ ఈ అంగడంలో కూర్చునేటప్పుడు కూడా అంబేద్కర్ వాళ్ళకి ముట్టకుండా చాలా చివరిన ఎన్నో అంగుళాల దూరంతో నిలబడతాడు అనమాట. ఎవరు? అంబేద్కర్ గారు. అలాంటి అంబేద్కర్ గారు ఎందుకు మేము చేసిన తప్పేంటి అని ఒక దృఢమైన నిర్ణయం తీసుకొని చాలా బలంగా, ఈరోజు ఏమన్నా నైట్లు ఉన్నాయన్నా కానీ వీధి దీపాలని ఉండి ఆ దీపాల దగ్గరికి వెళ్ళి ఉదయం నుంచి సాయంత్రం వరకు అలాగా చదువుకునేవాడు అనమాట అంబేద్కర్. నా క్యాష్ను నన్ను ఎందుకు ఇలాగ ఇచ్చేస్తున్నారు, నన్ను ఎందుకు దేవాలయాల ప్రవేశానికి నేను కూడా నోచుకోలేకపోవడం గల కారణం ఏంటి? నేను ఒక దేవుడని ఒక దండం పెట్టుకోవడానికి వెళ్ళాను, నువ్వు ఇక్కడ రాకూడదని నన్ను చాలా దూరంలోనే పెడుతున్నాను. నన్ను ఒక పౌరుడిగా చదువుకోవాలన్నా సరే నన్ను దగ్గరికి రానివ్వట్లేదు. నన్ను ఒక దళితుడని, నేను ఒక వర్గ కులాలకు సంబంధించిన వాడిని, అసలు నేను అర్హత లేని వాడిని నేను అంటున్నారనుకొని చాలా పట్టుదలతో అతను రాత్రి వాళ్ళ వీధి దీపాల దగ్గర చదివి మనకు భారత రాజ్యాంగాన్ని అనేది రచించారు. భారత రాజ్యాంగం అనేది ఒక అఖండమైన దీనికి సంబంధించిన ఏనుగుతో పోల్చారు మన దాంట్లో ఉన్న షెడ్యూల్స్ అసలు మరి ఏ దీంట్లోనూ కూడా లేవండి. మన భారత రాజ్యాంగానికి అంత నీత, అంత వర్ణత అనేది ఉందన్నమాట మన భారత రాజ్యాంగానికి. అలాంటి అంబేద్కర్ మనకు మాదిరి అనమాట. మనకు మాదిరి ఆయన. అతను ఏమీ అందహీనంగా లేడు, లేకపోతే చూడడానికి అసహ్యంగా లేడు, కానీ చాలా అందంగా ఉన్నాడు, చాలా తెలివైన వాడు, చాలా హైట్, వెయిట్, పర్సనల్ పికప్ చాలా బాగున్నాయి ఆయన. అలాంటి ఆయన కూడా మాకు తెలిసి వచ్చిన వరకు కూడా మేము చదువుకునేవారు పాత్రల పిల్లని ఆయన రణస్థలంలో, లేకపోతే ఇంకెక్కడెక్కడ స్టడీ చేసినప్పుడైతే చాలా బావాలన్నమాట. మమ్మల్ని చూసి అలా అసహించుకునేవారు అనమాట. మేము ఆ సముద్రవాసులు, మేము బీసీఏ వాడవెలిజి. యాక్చువల్లీ వృత్తి అంటే మాది కాదు, జాలర్లది. కాకపోతే జాలర్లు, పల్లెలు ఇంకా వాడేలందరికి వచ్చారు కాబట్టి యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరూ యాడ్ చేస్తున్నారు సముద్రపేట. సో మమ్మల్ని చాలా అసహించుకునేవారు. వీళ్ళు చేపలోళ్ళు అని ఇలాగే చేసేవారు. ఈ రోజు కూడా చాలామంది ఉన్నాయండి. రణస్థలం మారుమూలలు మురుగుతాయి, కాకపోతే శ్రీకాకుళంకి వెళ్ళేటప్పటికల్లా కొంచెం డౌన్ అవుతాయి. దీని గురించి అప్పుడు ఎక్కువ పెట్టింగ్ చేసుకోవడం. అయితే మేము చదివిన దాంట్లో ఇది లేదు. పాతర్ల పెళ్ళైన రణస్థలం అయినా సరే ఇదనేది క్యాస్టింగ్ ఫీలింగ్స్ అనేది ఇప్పటి వరకు ఉందండి. వీళ్ళ పలాని క్యాస్ట్, వీళ్ళు పలాని క్యాస్ట్. అయితే మాకు ఎదురైంది చిన్న సిచ్యువేషన్, కానీ అంబేద్కర్కి ఎదురైంది చాలా పెద్ద సిచ్యువేషన్. ఎదురైనప్పుడు తనకు సవాలుగా తీసుకొని, పట్టుదలగా తీసుకొని ప్రపంచాన్ని సృష్టించిన వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. ప్రపంచంలోని ఎంత లిఖితపూర్వమైన రాజ్యాంగం ఎక్కడా లేదన్నమాట. లిఖితపూర్వం తన చేతులతో రాసిన అంబేద్కర్ ఈ బుక్స్ అలా చూడండి, ఒక్కసారి చదువుతాడు అతను. ఏ పేజీ ఎందులోని ఏ పాయింట్ ఉంది చెప్పగలంత జ్ఞానవంతుడు ఎవరంటే అంబేద్కర్ అండి. అంత తెలివైన అంబేద్కర్. జ్ఞానవంతుడు, విజ్ఞానవంతుడు, తెలివైనవాడు. సవాలు చేసి ఎదుర్కొన్న అంబేద్కర్ని మనం ఎంత అభినందించి, ఆయన రాసిన రాజ్యాంగం
చాలా ఇష్టపూర్వకంగా చదవవలసింది. నేను చాలా ఇష్టపూర్వకంగా ఇది నేను చదివాను అనమాట. నాకు చాలా ఇష్టం. అంటే నేను మ్యాథ్స్ బాగా చేస్తాను అండ్ బొమ్మల డ్రాయింగ్ కూడా బాగా వేస్తాను, కానీ అన్ని సబ్జెక్టులో పర్వాలేదు. కానీ ఎక్కువ ఇష్టమైనది ఏంటంటే రాజ్యాంగం ఇష్టం నాకు చాలా. ఎందుకు ఇష్టం అంటే దీన్ని రాసింది, రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతను ఎంత కష్టపడి ఎంత ఇచ్చేసి దీన్ని మనకి ఒక పవిత్రమైన గ్రంథంగా మనకి అందించాడు. మనం పూజించవలసింది రాజ్యాంగాన్ని. భారతదేశ రాజ్యాంగంకు అంత నైతిక విలువలు కానీ దాన్నే మనం పూజించాలి. నువ్వు ఒక రామాయణాన్ని పూజిస్తే, ఒక భగవద్గీతను పూజిస్తే, ఒక మహాభారతాన్ని పూజిస్తే, ఒక ఖురాన్ని పూజిస్తే, ఒక బైబిల్ పూజిస్తే కాదు, కానీ రాజ్యాంగాన్ని కంపల్సరీ పూజించవలసింది. ఎందుకంటే అంత నైతిక విలువలతో కలిగిన రాజ్యాంగం. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవుతావా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతావా, నువ్వు ఏనికైనా అవుతావు ఫర్ ఎవర్. నువ్వు న్యాయపూర్వకంగా నడకపోతే నీకు ఇచ్చిన పొజిషన్, ఒక ఆఫీసర్ అయిన పొజిషన్కి దానికి విలువ ఉండదు. అందుకే ఏ లంచానికి లొంగకుండా, దేనికి ఆచరించకుండా నువ్వు రాజ్యాంగాన్ని ఆధీనంగా పెట్టుకొని, ఆ రోజు ఎంత మహానుభావులు ఎంతోమంది మన కోసం మరణించి 1957 సిపాయిలు తిరిగిపోతున్నాడికి మరి ఆంగ్లేయుల మీద ఎంత విజయం మన 1947 అర్ధరాత్రి ఆడదాయి ఎక్కడికన్నాడు. అర్ధరాత్రి కాదు, ఏ రాత్రి అయినా ఇప్పుడు నడవలేదు. ఎక్కడైనా మహానుభావులు సృష్టించిన గ్రంథాలు ఇచ్చిన స్వేచ్ఛను కూడా వదిలేసి యథాస్థితిగా ఉంది పరిస్థితి అంతా. ఆడదాయి అర్ధరాత్రుడైనా నడవచ్చని గాంధీజీ చెప్పారు. 1947లో స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాలేదండి ఇంకా. ఆడవాళ్ళ జీవితంలో ఎప్పుడూ స్వతంత్రం రాలేదు. కానీ అంబేద్కర్గా గాంధీజీ గారిని తీసుకుంటే అతను మెథడ్ వైజ్గా చాలా వరకు గేమ్ ఆడి ఒక ఆధీనంలో పెట్టాడు. దాని పూర్వకంగా వెనకాతల వర్క్ చేసిన వారు, గ్రౌండ్ వర్క్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భగత్ సింగ్, గురు గోవింద్ సింగ్, తర్వాత చాలామంది అండి, అల్లూరి సీతారామరాజు, మళ్ళీ ఇంకా చాలా 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 వీరేశలింగం పంతులు గారు ఎంతో మరి వృద్ధుల కోసం అయితేనే, మితంతుల కోసం అయితేనే, భర్త చనిపోయిన స్త్రీలు అండ్ పిల్లలు పోగొట్టిన తల్లిదండ్రులు అందరి కోసం చాలా. విలియం బెంటిక్ అనేవాడు, అతను కూడా మన దేశస్తుడే కాదు, అసలు చాలా మంది మహానుభావుల కష్టం ఈరోజు మన భారత రాజ్యాంగమే. ఎంత దీనికి ఉండేటప్పుడు కూడా ఇప్పుడు ఎందుకో పోరాడికి పోయేది లేదు, సంఖ్యలు తప్ప. జీవితం కానీ ఒక చదువుకున్నోడికి తెలుస్తుంది అనమాట జ్ఞానానికి ఉన్న విలువేంటో. ఒక స్పోర్ట్స్ వాడికి తెలుస్తుంది ఆటకున్న పదునేంటని. అంతేగాని ఎవరిని మోసం చేసి మనం ఏమీ సంపాదించలేండి. మీకు నా మాట మీదే కాదు, నా దీని మీదే కాదు, మీకు నమ్మకం ఉంటే నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకపోయినా పర్వాలేదు. ఎవరిని మోసం చేసి మనం ఏమీ చేయలేము. ఇది 100% రాసుకోండి. మీ దీంట్లో నీతి చెప్పడం కాదు, ఆచరించడం కూడా చాలా గొప్ప. మనకు అనుకూలంగా అన్నీ ఉండవండి. మనం ప్రేమించినన్ని ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? మనల్ని ప్రేమించిన వాళ్ళే మనం ప్రేమిస్తే ఏంటి ప్రయోజనం? మనం ప్రేమించిన వాళ్ళు కూడా ప్రేమించి అందరన్నా అబద్ధం ఎంతో నిజమంది తెలుసుకోవడమే కదా. డబ్బులు ఇచ్చి మనం దేన్ని కొనలేమండి, న్యాయాన్ని కొనలేము, ఇంకా దేన్ని కొనలేము. కాకపోతే సమయ స్ఫూర్తిగా మనం నడిచి ముందుకెళ్ళలేము. ఒంటరిగా ఉన్న వాళ్ళు ఒంటరిగా ఉంటున్నారు, ఒంటరిగా ఉన్నవాళ్ళు 1000 మంది సమానం. వాళ్ళ నీతి న్యాయం ఉంటే, వాళ్ళ యథార్థత ఉంటే 1000 మంది సమానం. ఆ సమయం వచ్చినప్పుడు నిజంగా దేవుడే ఉన్నాడని మీరు అనుకుంటే, నేను అనుకుంటే, ఎవరైనా అనుకుంటే న్యాయానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఆ టైంలో ఏ కార్యం చేయాలన్నా సఫలపరిచేవాడు ఆ భగవంతుడే. ఇదంతా భగవంతుడి నేలండి, మనలో ఏం లేదు. నీతులు వల్లించడానికి, చక్రాల్లాగా వర్గీకరించడానికి సమయం కాదు. ఇప్పుడు చాలామంది పట్టుదలతో వివాహాలు చేసుకోకుండా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను, ఒక స్పోర్ట్స్ మెన్ అవుతాను, ఒక సైంటిస్ట్ అవుతాను, ఒక సమ్మన్ అనుకుని నిలబడిన వాళ్ళు ఈ పల్లెటూరు స్టేజ్కి వచ్చినప్పటికి ఏమవుతుంది తెలుసా? వీళ్ళకి ఆడవాళ్ళకైతే మొగుళ్ళు రావట్లేదని,
మగవాళ్ళకైతే పెళ్ళాలు రావట్లేదని, ఇలా ఎందుకు ఇలా ఉండిపోతున్నారని ఒక కాజ్ ఫామ్ చేసేసి వాళ్ళకి చిన్న చూపు చూసేసి చాలా వరకు అందరూ ఒకటై ఒకళ్ళ మీద అటాక్ చేయడం, వాళ్ళు ఇబ్బంది పెట్టడం, చాలా వరకు అంటే కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా మూర్ఖత్వంగా వ్యవహరించడం అనేది జరుగుతుందండి. అది మంచి పద్ధతి కాదు అది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ స్వతంత్రాన్ని కూడా మనం దోసుకునే శక్తి మనకుంటే అది చాలా వరకు తప్పది, రాంగ్. దట్ ఈస్ కరెక్ట్. రైట్ వేని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మాట్లాడిన మాటలో ఏమనిపించదాన్ని మీ ఎదుగుతాను మీకు కనబడుతుందండి? ఏమైనా ఏకిలింపుతాను మీకు కనబడుతుందా? ఏమైనా ఒగేరింపు మీకు ఏమైనా కనబడుతుందండి? చెప్పండి ఒకసారి. కానీ ఎలాగా పీస్ ముద్ర వేస్తారనమాట, స్టాంపే. వాళ్ళ నిర్ణయం, వాళ్ళ మాట, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మూర్ఖత్వం చేత ఎదుటిపడిపోయారు. నీ ఇంటి దగ్గరికి వచ్చి నేను అన్నం తినట్లేదు, నువ్వు నన్ను పెంచట్లేదు, నీతో నేను ఇది అవ్వనప్పుడు నా భారం నీకెందుకు అవుతుంది? ఒకవేళ ఆను పోను అంటే నాకు కాసిన తల్లిదండ్రుల మీద నా భారం పడుతుంది, కానీ నీ మీద పడదు కదా. ఈవెనే సచిన అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీద కూడా ఆ వ్యామోహం వాళ్ళు అభిమానించిన దాన్ని బట్టి పడుతుంది. వాళ్ళ అభిమానం మన మీద చూపించిన దాన్ని బట్టి, మన మీద వాళ్ళు చూపించిన దాన్ని బట్టి మన ప్రభావం అనేది పడుతుంది. మాకు అవసరం లేదు వాళ్ళు ఎలాగో బ్రతకని అనుకుంటే వాళ్ళ మీద మన ప్రభావం పడదు, తోడబుట్టిన వాళ్ళ మీద. ఇంకా ఎవరు బరువు అవుతారండి చెప్పండి? ఒక సిచ్యువేషన్ అనేది లైఫ్లో ప్రతి ఒక్క లైఫ్లోనే జరుగుతుంది. దాన్ని భూతద్దం పెట్టి దాన్ని వర్గీకరించి మనం ఏదైనా చేయగలము, వాళ్ళ మాటలు ఎవరో నమ్మరు, మన మాటలు ఏదైనా నమ్ముతారు అంటే ఎలా కొనసాగనివ్వండి, ఏం జరిగితే అదే జరుగుతుంది, అంతే కదా. అదే కానీ నాకు ఇప్పుడు ఏంటి తెలుసా, నాకు అన్యాయం అయితే నా జీవితంలో జరిగిపోయింది. చాలా వరకు పగడబందీగా పక్క ప్లాన్గా నా లైఫ్లో అన్యాయం జరిగింది. దానికోసం నేను ఫైట్ చేస్తా, తర్వాత ఏం జరగాలని అది జరుగుతుంది. కానీ ఒక వ్యక్తి ఎంతమందిని మోసం చేస్తున్నాడంటే మనస్ఫూర్తిగా దేవుడి సాక్షిగా నేను చెప్తున్నా,